హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఎర్ర గనుసుగడ్డ. ఇప్పుడు ఇంత పెద్దదైందా. అప్పుడు వేసాను కదా, అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు, నిమ్మ చెట్టు కాడ వేసానని. ఇక చూడు ఎంత బాగా గుబురు. రోజు ఇంటికాడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి పోస్తాడు దీనికి. ఇక నిమ్మ చెట్టు పాదిలో ఉంది. ఇప్పుడే నిమ్మకాయలు పడతా ఉన్నాయి. కాయలు ఇప్పుడే చిన్న చిన్న పిందెలు నిమ్మకాయలు. ఇక ఇదైతే బాగా వస్తుంది. మరి ఇదంతా ఇది ఇంతవరకు నేను వేయలే, ఇదే ఫస్ట్ టైం. తెల్ల గనుసుగడ్డలు అయితే వేసా. నేడైతే చాలా అయినాయి మాకు. నేను అమ్మాను కూడా. నేడు కొంచెం లెక్కేస్తేనే 35 కేజీలు 40 కేజీలు అయినాయి. నేను అప్పటికి ఇది స్టార్ట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. అమ్మాను కూడా ఇళ్ళ దగ్గర వాళ్ళకి. ఇదంతా పాకుద్దట్టుంది. ఇంకా ఇదంతా ఉంటుంది. అది బాగుంటుంది. చూడండి ఎంత. నేను నొప్పి మిరపకాయలు చూపించాను కదా, అవి నాటు విత్తనాలు. అసలు ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయి. పప్పుచారులు బాగున్నాయి. కొంచెం పప్పుచారు వేసుకున్న పప్పుచారులు ఉప్పు మిరపకాయ వేసుకుంటే సూపర్ అంటే సూపరు. చూడండి ఎంత బాగుందో. నారు చేలు తెల్ల గనుసుగడ్డలు వేసాను కదా, అవి కూడా తవ్వుతా. అది అరటి చెట్టు దగ్గర కూడా వేసాను తెల్ల గనుసుగడ్డలు నారు. అది కూడా తవ్వి చూడాలి. ఒకసారి నీళ్లు పోస్తూ ఉంటే కొంచెం పైకి వచ్చింది ఒక గడ్డ తీసా. తర్వాత నీళ్లు పోస్తాను. నీళ్ళు తామలేమని అంతే పెట్టా. ఒకరోజు అన్నీ తవ్వితే కానీ ఎన్ని గడ్డలు వస్తాయో చూడాలి. అరటికాయలు కూడా పాకానికి వచ్చినట్టుంది. అవి మనకి పెద్దగా తెలియదు. ఈ సంవత్సరం వేసాను కాబట్టి చూడాలి వాటిని కూడా. చూడండి ఎంత బాగా. ఎండాకాలం బాగా నీళ్లు పోసుకొని కాపాడాలి వీటిని. ఇక మా గేదెల కాడికి వచ్చాను కదా, ఇక మా వండి కూడా ఎండ కట్టేసిన చిన్న వండి కూడా ఇవ్వాలి. వాటన్నిటికీ ఇంకా మేత వేయటానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా చల్లగా ఉంది కదా కూర్చున్నా. చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగుంది నారు. మొన్ననే వేసిన. అసలు నేను తీగ బారిదట్టుంది ఈ నారు. ఇంతవరకు చూడలే. మా అమ్మాయి తీసుకొస్తే వేసాను నేను. బాగుంది కదా. ఎండలు అయితే చాలా విపరీతంగా పెరిగినాయి. వడియాలు పెట్టుకుంటే ఒక్క రోజులో నిండిపోతాయి. ఇంకొడియాలు కూడా పెట్టాలి. వడియాలు కూడా పెట్టేస్తే ఒక్క రోజులో నిండిపోతాయి. ఉప్పు మిరపకాయలు పెట్టా ఎండని బాగా. అయ్యేమో ఒక్కొక్కరికేమో మన మాటలు నచ్చుతాయి, ఒక్కొక్కరికేమో మన మాటలు నచ్చవు. నచ్చిన వాళ్ళని చూస్తారు, నచ్చిన వాళ్ళని పైకి నెట్టేస్తారు. అంతే, ఏం లేదు. వాళ్ళలాగా మనం ఎట్లా చేతది చెప్పండి. మాట్లాడటం చేత కాదు కదా. ఎవరికి నచ్చినట్టు ఎవరి వాయిస్ వాళ్ళది, ఎవరి మాటలు వాళ్ళవి. ఒకళ్ళలాగా ఉండాలి, ఒకళ్ళకి నచ్చాలి అంటే మనం ఎప్పుడైనా నచ్చలేము. మనం ఎప్పుడైనా సరే ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి పని. అంతే ముందుకు సాగుతూ ఉంటుంది. వెనక్కి లాగినా కానీ వెనక్కి రాకూడదు, ముందుకే వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే. వెనక్కి నెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, దాన్ని చూడకూడదు. మనం ఎప్పుడైనా సరే మనిషిని పుట్టినాక ఏదో ఒకదాన్ని సాధించాలి. అప్పుడే ఒక మనిషి జన్మకు విలువ. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.